గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వివిధ దినపత్రికల వచ్చినటువంటి ప్రధాన అంశాలను మనం గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మలి సంధ్యలో మరో ప్రపంచం. వారంతా వయసులో ఉండగా మరో ప్రపంచం కోసం కలలు కన్నారు. ప్రజల కష్టాల్ని తమ కష్టాలుగా స్వీకరించారు. వృద్ధాప్యంలో ఆనందకర జీవనయానం, వయోధికుల గౌరవానికి వేదికగా సిఆర్ ఫౌండేషన్ ఇతర వృద్ధాశ్రమాలకు స్ఫూర్తిదాయకం. ఇక ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసి చేశాం. భాజపాను ఇరుకున పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాస నేతలపైన నిఘా ఉంచాం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు నిన్న వెల్లడయ్యాయి. బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి. డాక్టర్ సాక్ష్యంతో బీమా కంపెనీ గుట్టురట్టు. 75 లక్షల ప్రీమియం 7% వడ్డీతో చెల్లించాల్సిందే. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం. కడగండ్ల కాలువలు. వానాకాలం సమీపిస్తున్న మరమ్మతుల ఊసులేదు. ప్రతిపాదనల దశ దాటని పలు పనులు. నిధులున్న ఏళ్లుగా పూర్తి కాని మరికొన్ని నిర్మాణాలు. నీటిపారుదల శాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంటల సాగు. వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు. 2న గన్పాక్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు. పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం. సాయంత్రం ట్యాంక్ బండుపై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ఏఈ పదోన్నతి రద్దు. ఆదేశాలు జారీ చేసిన కార్యదర్శి. ఈనాడు కథనానికి స్పందన. మరో ఈఈ నూనె శ్రీధర్కు బదిలీ. ఇక టీజీపీఎస్సీ కీలక నిర్ణయం. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడి. అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ. 1వ తేదీన ఇండియా కూటమి నేతల భేటీ. లోక్సభ ఎన్నికల్లో పనితీరు అంచనా వేసేందుకే. రక్తమోడిన రఫా. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి. 45 మంది పాలస్తీనా పౌరుల మృతి. ఇందులో మహిళలు, చిన్నారులే అధికం. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 72.37% ఓటింగ్ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. 5న లెక్కింపు ఉండనుంది. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలకే కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు. ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్. బీజేపీ సంప్రదించింది ఒక్క రోహిత్ రెడ్డినే. కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతపై కూడా నిఘా ఉంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, సెంబిపూర్ రాజు ఫోన్లు ట్యాపు. నేరాంగీకార వాంగ్మూలంతో రాధాకిషన్. ఇక మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సోమ్ డిస్టిలరీ లేక. దాంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని వారం కింద చెప్పిన మంత్రి జూపల్లి. మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్న. 400 ఎలా వస్తాయి? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్లోనూ పోటీ చేస్తేనే 400 వచ్చేది. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకే 400. ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. కేరళలో పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేరళలోనూ రేవంత్కు క్రేజ్. ముస్లిం లీగ్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు స్నేహ సదస్సు పుస్తకావిష్కరణకు దుబాయ్లో నిర్వహించే ఓనం సద్యకు పిలవాలని మలయాళీ కాంగ్రెస్ నేతల నిర్ణయం. ఇక బీఎస్సీ నర్సింగ్కు కామన్ ఎంట్రన్స్ టెస్టుపై నీలి నీడలు. జూన్ 15లోగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఐఎన్సీ ఆదేశాలు గాలికి ఏమీ పట్టనట్లుగా వైద్య శాఖ తీరు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. సీఎం చొరవ తీసుకోవాలంటూ నర్సింగ్ అసోసియేషన్ల విజ్ఞప్తి. కేసీఆర్పై అనర్హత వేటెయ్యాలి. వీలైతే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి. రాధాకిషన్ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 800 కోట్ల కుంభకోణం ముమ్మాటికి నిజం. ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? డిఫాల్ట్ మిల్లర్ల జాబితా ఎందుకు బయటపెట్టలేదు? టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? ఉత్తమ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏలేటి ధ్వజమెత్తారు.
ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువత దుర్మరణం. కూరగాయలకు వెళ్లినప్పుడు ఢీకొట్టిన కారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో విషాదం. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. బ్లాక్ లిస్ట్లో మిల్లులు, సకాలంలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్గా చేసే యోచన. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే యోచన. 22-23 రబీకి చెందిన 35 ఎల్ఎంటీల ధాన్యం వేలంపై రగడ. వేలం ప్రక్రియపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. నేడో రేపు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక బీఆర్ఎస్ నేతలపైన నిఘా. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను వదలని ప్రభాకర్ రావు. ఓ కీలక వ్యక్తి కోసం కేరళకు చార్టర్ ఫ్లైట్లో వెళ్లిన పోలీసులు. ఎమ్మెల్యేలకు ఎరా ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర. తమ నేరాంగీకార వాంగ్మూలాల్లో నిందితుల వెల్లడి. ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జాప్యం. వచ్చే నెల 27 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్న ఉన్నత విద్యామండలి. కానీ ఇప్పటివరకు కాలేజీలకు లభించిన ఏఐసిటిఈ అనుమతి. క్యాలెండర్ ప్రకారం జూన్ 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. అయితే అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసిటిఈ పరిధిలో చేరుస్తున్న వైనం కనిపిస్తోంది. దరఖాస్తు విధానం, సాఫ్ట్వేర్ తయారీకి సమయం పట్టొచ్చు అంటున్నారు అధికార వర్గాలు. ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%. ఇక వారాంతంలో కేరళకు 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు. ఆ తర్వాత 6 రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం. మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్న వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు చోట్ల మండుతున్న ఎండలు, భారీగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు. బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు. కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండావిష్కరణలు. సర్కారీ వేడుక ఒక్కరోజు. అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంక్ బండుపై కళా ప్రదర్శనలు. వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. రాష్ట్రంలో సోంబీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లెత్తిన సర్కార్. మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతి. అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రవరీస్. వారం క్రితం కొత్త బ్రాండ్స్ తెచ్చే ఆలోచన లేదన్న జూపల్లి. కాంగ్రెస్కు ఎన్నికల ఫండింగ్లో అగ్రగామి కంపెనీ ఇదే. ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్కు అత్యంత ప్రియమైన సంస్థ. గతంలో ఆధారాలతో బయటపెట్టిన మధ్యప్రదేశ్ మీడియా. ఇక సన్న బియ్యం టెండర్లు రద్దు. విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. రద్దు చేసినట్టు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ వెల్లడి. బియ్యం కిలో 57 రూపాయలు చొప్పున కోట్ చేసిన బిడ్డర్లు. మార్కెట్ ధర కన్నా అధిక కోట్పై విమర్శల వెల్లువ. ప్రభుత్వానికి 330 కోట్ల నష్టమంటూ ఆరోపణలు. కీరవాణిని తలదన్నేటోడు తెలంగాణలో ఉన్నడా? మన దగ్గర ఒకరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందినామే. తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేశామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమ్ రాజ్పై అందశ్రీ చిందులు. జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. ఇక జూపల్లి జూటా మాటలు. 24 మంది మృతితో ఎంపీలో కంపెనీ సీజ్. ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలోకి ఎంట్రీ. కొత్త బ్రాండ్ల దరఖాస్తులు రాలేదన్న మంత్రి. తమకు అనుమతులు ఇచ్చారని సోం ప్రకటన. ఇక మధుమేహం మటుమాయం. రోగి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు. 11 వారాల్లోనే ఇన్సులిన్కు చెల్లు. సెల్ థెరపీతో అసాధ్యం సుసాధ్యం. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగా అభివర్ణిస్తున్న శాస్త్రవేత్తలు. ఎమ్మెల్సీ పోలింగ్ 69% అని నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటమి భయంతో డబ్బులు పంచిన కాంగ్రెస్. ఎలాంటి చర్యలు తీసుకొని అధికారులు. జూన్ 5వ తేదీన నల్గొండలో ఓట్ల లెక్కింపు. టీచర్ల మధ్య సర్కారు తగువు. 6-7 తరగతులకు ఫిజిక్స్ టీచర్లే గణితం చెప్పాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఈనాడు ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. దర్జాగా నాయకులు, జైళ్లలో కార్యకర్తలు. డబ్బు, పలుకుబడి, అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు. అవేవీ లేక చెరసాలల్లో మగ్గుతున్న అనుచరులు. అతివేగం, రహదారులు, రక్తసిక్తం. 2 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం. ఇక మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు. పేర్ని కిట్టు అనుచరుల పనేనని అనుమానం. గతంలోనూ బాధితుడి ఇంటిపై దాడి. మహిళల ఖాతాల్లో నెల 8,500. ఇండియా అధికారంలోకి వస్తే జూలై నుంచి వేస్తాం. రాహుల్ గాంధీ హామీ. వార్షిక ఆర్థిక సహాయాన్ని 2 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు, నగదు తీసుకోవద్దని తాజాగా ఆదేశాలు, డిజిటల్ పద్ధతిలో స్వీకరణకు లక్ష్యాలు. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. పులిచింతల ఖాళీ, కృష్ణా డెల్టాకు తప్పని కష్టాలు. ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. కంచికి చేరని కేసులు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా? చట్టాల్లో లొసుగులను వాడుకుని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్లైనా అడ్డుకోవచ్చు. కేస్ స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసులో, క్విడ్ ప్రోకో కేసుల్లో ఆయన అరెస్ట్ అయి 12 ఏళ్లు. వేస్ట్ సాకులు అనవసరంగా ఖర్చు చేసేస్తారట, అందుకే డబ్బులు ఇవ్వడం లేదట. ఆర్థిక అరాచకంపై సర్కారు మాట. ఆడిట్ అభ్యంతరాలకు ఇది జవాబు. డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు? ష్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా? ఆడిట్ విభాగం తీవ్ర అభ్యంతరాలు, సర్కారు వింత సమాధానాలు. నిన్నాలా నేడు ఇలా క్యాష్ పోయే ఆన్లైన్ వచ్చే. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు రాష్ట్రమంతటా బలవంతంగా అమలు. సాయంత్రం 5 గంటల తర్వాతే నగదు. ఎన్నికల సమయంలో నగదు అమ్మకాలు. పోలింగ్ ముగిస హఠాత్తుగా డిజిటల్. మద్యం షాపులకు డిఎంఏల ఆదేశాలు. తమకు తెలియదంటున్న కార్పొరేషన్. లావాదేవీలపై మొదటి నుంచి కూడా ఆరోపణలు. ఇక విశాఖలో బుకింగ్స్ బుస్సే. 8, 9, 10 తేదీలో హోటళ్లు ఫుల్ అట. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా ముందే రూమ్లు బుక్ చేసుకున్నారట. విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం. వైసీపీ పెద్దలు అనుకూల మీడియా మైండ్ గేమ్. విశాఖలో చూస్తే అంత సీన్ లేదు. హోటల్స్ రూమ్స్ ఖాళీ, అడిగినన్ని దొరికే పరిస్థితి. విమాన టికెట్లు ధరలు సాధారణమే. రహదారులు రక్తసిక్తం. 4 ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం, 19 మందికి గాయాలు, 16 మంది పరిస్థితి విషమం. ఒక్కరోజు ముందే నైరుతి. 31ని కేరళకు రుతుపవనాలు. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. వ్యవసాయ కోర్ జోన్లో పుష్కలంగా వర్షాలు, సాధారణానికి మించి కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ. రాష్ట్రంలో 3 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. బాబు సేవలో బదిలీ బలగాలు. హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు. పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు. ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం. ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు. సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులు. పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు. కౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి. ఇక ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో సిఎస్ఈ ఏపీ వెబ్సైట్లో అందుబాటులోకి. 1 నుంచి 10 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. గతేడాది 18 లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకునే విద్యార్థులు. ఈ ఏడాది ఇప్పటికే 172,482 పుస్తకాలు డౌన్లోడ్. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యం పెంపునకు ప్రతి పాఠానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీక్ష పోర్టల్లో పాఠాల వీడియోలు. పట్టణ యువతలో 61% మందికి కంప్యూటర్ నైపుణ్యం. గ్రామీణ యువతలో అది 34%. 36.38% మందికి జోడించిన ఫైల్తో ఈమెయిల్ పంపగల సామర్థ్యం. 45.56% మందికి ఫైల్ లేదా ఫోల్డర్ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 విషయాన్ని వెల్లడించింది. ఇక ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయండి. పాస్లు లేని వారిని కౌంటింగ్ సెంటర్ల వద్దకు రానివ్వద్దు. ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయండి. రాష్ట్రాల సీఈఓలకు ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక బెజవాడలో లెజెండ్ ఎయిర్పోర్ట్ చరిత్రలోని తొలిసారిగా అతిపెద్ద విమానం ల్యాండింగ్. 324 మంది ప్రయాణికుల సామర్థ్యం. ఏకధాటిగా 14,400 కిలోమీటర్ల ప్రయాణం. 322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియాకు పయనం. పవిత్ర హజ్ యాత్ర ప్రారంభం. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తొలి విమానం. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అయితే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి భూ అక్రమాల భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే జవహర్ రెడ్డి కొడుకు విశాఖకు తరచుగా వెళ్తున్నారు. విశాఖలోని దాదాపు 800 ఎకరాలు భూమిని కబ్జా చేసినట్లుగా, మొత్తాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్టుగా, సన్నాహాలు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆ భూమి విలువ 2,000 కోట్లకు పైగా ఉంటుంది. 2,000 కోట్లకు పైగా స్కామ్ జరిగింది అంటున్నారు. ప్రధాన ఆరోపణ ఇదైతే. బట్ దీనిపైన ఇప్పటివరకైతే జవహర్ రెడ్డి నోరు మెదపడం లేదు. సో దీనిపైన ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి.
రెడ్డి భూ అక్రమ భాగోతం తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపైన ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బట్ దీనిపైన ఇప్పటివరకైతే జవహర్ రెడ్డి స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం.